ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువత వారి ఉన్నత భవిష్యత్తుని కాంక్షిస్తూ పోటీ పరీక్షలకు కావలసిన జ్ఞానాన్ని పెంపొందింప చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మన ప్రాంతానికి తీసుకువచ్చి నిరుద్యోగులలో ఒక నూతన ఉత్సాహాన్ని, ఉద్యోగం సాధించగలమనే ధైర్యాన్ని నింపుతూ ఉన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావాల్సిన నైపుణ్యాలు, ఉపాధి సాధించడానికి కావాల్సిన శక్తియుక్తుల్ని అందించడానికి शालीवांसके बौद्धावताररामचंद्रस्मानेन व्यवहारिके चांद्रमानेन अस्यां प्रभातृति संवत्सराणां मध्ये स्मृतो मंगलकर प्रभावनां पराभवनां संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ निजज्येष्ठमासे बहुलपक्षे वासरः वासरस्थोः पञ्चम्यां वासरः वासरस्थो शुभामितस्थिरवासरितायां शुभनक्षत्र शुभयोग शुभकरण विशेषणां विशिष्टायां अस्यां यजमानस्य क्षेमस्थैर्याः विजयवीर्य अभय आरोग्यैश्वर्याः గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందిపట్ల వెంకటప్రసాద్ గారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి యువతకు ఉపాధి కల్పించడానికి శాయశక్తులా కృషి చేస్తున్న సెలెక్ట్ అయిన వారు ఉంటారు కదా, కానిస్టేబుల్ వాళ్ళు కోచింగ్ సెంటర్స్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎలా పాస్ అవ్వాలి అది కూడా వాళ్ళు వచ్చి చెప్తారు. స్పెసిఫిక్గా ఏ విధంగా చేయాలి అది కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నువ్వు పీటీ అన్నావు కదా, ఇక్కడ ఎవరు కానిస్టేబుల్స్ డెడికేటెడ్గా ఆ బ్యాగ్స్ వస్తే కనుక వాళ్ళు కూడా రెడీ చేసుకోవాలి. అదే పీటీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మన పైన లాస్ట్ 5 years బ్యాక్ నేనే తీసుకున్నాను పోలీస్ ప్రాక్టీస్ కాదు.
తీసుకోవడానికి టికెట్ టైప్ చేస్తున్నారు. ఎవరైనా తీసుకోవడానికి చెప్పేసి అంటే మనం ఇచ్చిన బుక్స్ అదే మనం మనమేంటే అన్ని రకాల పరీక్షలు 3 పుస్తకాలు చూసుకొని అక్కడే చదువుకుంటారు. ఇక్కడ వస్తుందంటే దేనికి ఆప్షన్ చూసింగ్ అవసరం లాంచ్ చేయాలని చెప్పి, బట్ ఈ రోజు వచ్చింది నిజంగా ఆ కదిరి నరసింహస్వామి వారికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కదిరిలో అన్ని మంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఏ కార్యక్రమాలు చేపట్టినా కదిరిలో ఏదో కాకతాళీయంగా నేను చెప్తాను మీ ఎమ్మెల్యే గారికి, ఆయన వెంటనే వితౌట్ ఎనీ హెసిటేషన్ వెంటనే సరే ఇది మంచి కార్యక్రమం వెంటనే చేద్దామని అంటారు. సో ముఖ్యంగా ఆ కార్యక్రమానికి కొంచెం అనుకునే దానికి కొంచెం కార్యరూపం ఇచ్చినటువంటి గౌరవనీయులు మన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కందికుంట వెంకటప్రసాద్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూత్ కి ఎక్కువ మందికి ఎక్కువ ఇన్స్పిరేషనల్ గా ఎవరు ఉంటారంటే ఐపీఎస్, ముఖ్యంగా పోలీస్ డ్రెస్ చాలా మందికి మోటివేషన్ తీసుకురావాలని ఈ రోజు మన ఎస్పీ గారిని కూడా పిలవడం జరిగింది. వారు కూడా వెంటనే వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి మన టీం ఉన్నారు. హరి ఫస్ట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరి ఉన్నారు, దీనికి ఫస్ట్ నుంచి కోఆర్డినేట్ చేశారు. తర్వాత మళ్ళీ రాజేంద్ర డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, వారిని కూడా తీసుకొచ్చాం కొంచెం పని ఇంకా స్పీడప్ చేయాలని. సో ఈ టీమ్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ టీమ్ కి వెనక ఉన్నటువంటి ఇద్దరిని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం అండ్ చిన్నలందరికీ కూడా నా బెస్ట్ విషెస్. సో ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే ఆల్రెడీ ఇందాక మన రాజేంద్ర చాలా డీటెయిల్ గా చెప్పేశారు. సో మంచిగా మీరు చదువుకోవాలి, ఈ చదువుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఎందుకంటే మన ఇంట్లో వాతావరణం అన్ని కూడా ఈ రోజుల్లో ఎలా ఉందంటే మనల్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లాగా మనల్ని బయట వైపుకి లాగేస్తున్నాయి. అంటే డిస్ట్రాక్ట్ చేసేటువంటి వాతావరణం ఎక్కువ మన చుట్టుపక్కల పరిస్థితుల్లో. అంటే మనం చదువుకుందామంటే ఒక ఫ్రెండ్ వచ్చి బయటికి వెళ్దామంటాడు, చాటింగ్ చేద్దామంటాడు, లేదంటే ఇంట్లో టీవీ ఉంటుంది, సినిమాలు ఉంటాయి, మొబైల్ ఫోన్ ఉంటాయి. సో ఇవన్నీ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే మనకు ఉన్నటువంటి ఎయిమ్ ఆబ్జెక్టివ్ ని మనం మర్చిపోయి అంటే ఒక కెరీర్ ని మౌల్డ్ చేసుకునే టైంలో మనం డిస్ట్రాక్ట్ ముఖ్యంగా 10th క్లాస్ అయినప్పటి నుంచి డిగ్రీ అయిన తర్వాత కూడా అనేక రకమైనటువంటి పోటీ పరీక్షలు మనకి వస్తూనే ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ నోటిఫికేషన్స్ వచ్చిన వాటికి తగిన విధంగా మన దగ్గర ఏ కోచింగ్ అన్నా సరే అన్నిట్లోనూ ఒకటే కామన్ ఉంటాయి. ఒకటి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్ ఇది ఉంటుంది, రీజనింగ్ కొన్ని చోట్ల ఉంటాయి, అండ్ తర్వాత జనరల్ ఇంగ్లీష్. ఇవి కామన్ గా ఉండే సబ్జెక్ట్స్. మ్యాథ్స్ కానీ, మన సైన్స్ కానీ, జనరల్ ఎబిలిటీ కానీ, ఇంగ్లీష్. కొన్ని సబ్జెక్ట్ స్పెషలిస్టులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, సివిక్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇవి సపరేట్ గా కూడా మనకి కొన్ని లైక్ గ్రూప్ 2 వాటిలో మనకి కావాల్సింది. సో కొన్ని కామన్ అందరూ అటెండ్, కొన్ని స్పెషలైజ్డ్ క్లాసెస్ అవసరమైనటువంటి అవ్వచ్చు. సో పనుల తోటి కొన్ని ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటుంది. ఇందాకే అడాప్టివ్ మాక్ టెస్ట్, ఏ బేస్డ్ మాక్ టెస్ట్ కూడా మనకి ఫెసిలిటీ కూడా ఇప్పుడే తీసుకొచ్చారు. సో కూడా వచ్చినట్లయితే మీకు ఒక ఇందాక చెప్పినట్టు మన యాక్ట్స్ ఎప్పటికప్పుడు పాలిష్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు చాలా బాగా ఉంటుంది అనేది ఈ యొక్క కోచింగ్ సెంటర్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఈ దీన్ని మాక్సిమం మీరు అందరూ ఉపయోగించుకోవాలి. అయితే ఇక్కడ స్వామి వివేకానంద వారి యొక్క కావాలనే ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. మీరు ఎప్పుడైనా చూస్తే స్వామి వివేకానంద ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ యూత్ ఇన్ ఇండియా. అందుకే ఎవ్రీ January 12th మన అందరం కూడా నేషనల్ యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? బికాస్ ఈజ్ ఏ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ యూత్. ఎందుకు చేతనంటే ఇప్పుడు స్వామి వివేకానంద ఎప్పుడైనా కళ్ళలోకి చూసి అండి, అంటే ఎవరికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు భయం వేస్తుందంటే యూ కెన్ రికాల్ ద స్వామి వివేకానంద ఫేస్.
ఎవరికైనా ఏదైనా లైఫ్ లో నేను ఇంకా ఓడిపోతున్నాను అన్నప్పుడు ఇఫ్ యూ రిమైండ్ ద స్వామి వివేకానంద ఫేస్ యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ కరేజ్. సో ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటే, బయట మనము ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇఫ్ యూ హ్యావ్ ఎ కరేజ్, ఫియర్లెస్నెస్, ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రెంగ్త్, అంటే ప్రతి ఒక్కరిలో అటు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మాకు కానీ, ఇక్కడ ఉన్న మీకు కానీ అందరికీ కూడా దేవుడు లేదంటే గాడ్ హూమ్స్ ఎవర్ ఇట్ మే బి, సో ఎవ్రీబడి హ్యాస్ ఏ సేమ్ పొటెన్షియల్, సేమ్ ఎనర్జీ. ఒక ఇంచ్ కూడా తక్కువ లేదు, అందరిలో సేమ్ డివినిటీ ఉంది. బట్ ఒక్కటే ఏంటంటే దాన్ని మనం రియలైజ్ చేయాలి. వీ హావ్ టు రికగ్నైజ్ అవర్ సెల్ఫ్. సో దాని పేరే మనం ఏమంటాం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే స్వామి వివేకానంద తాలూకా బోల్డ్ మెసేజ్ ఏదైతే ఉందో, స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్ అంటారు, లేదంటే స్టాప్ నాట్ టిల్ యూ అచీవ్ యువర్ గోల్ అంటారు. సో మనం అది ఎప్పటికప్పుడు స్మరణ తెచ్చుకొని ఇక్కడ ఒక డిసిప్లైన్ గా మనం ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అవ్వాలి. అంటే మేము అందుకే ఇక్కడ ఎక్కువ సర్వేలెన్స్ కూడా పెట్టాం. సీసీటీవీ కెమెరాలు ఉంటాయి ఇక్కడ. వీ షుడ్ నాట్ యూజ్ మొబైల్ ఫోన్స్, అంటే సైలెంట్ మోడ్ లోనే పెట్టుకోవాలి. యూ షుడ్ నాట్ వేర్ ఫుట్ వేర్ ఇన్సైడ్ ద క్లాస్ రూమ్స్. దేర్ ఆర్ స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఆల్సో. అండ్ యూ హ్యావ్ టు కమ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ టు. మీకు ఎప్పుడు కదులుతుంటే అప్పుడు రావచ్చు, వెళ్ళిపోవచ్చు. 24 మాక్సిమం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు లైబ్రరీ కూడా ఉంటుంది. సో మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చి చదువుకోవచ్చు. ఓన్లీ ఆ కదిరి దేవుడు ఎలా అయితే మనకి దేవాలయం అంటామో, ఇది చదువుకు సంబంధించిన దేవాలయం. సో ఇది మీ కెరీర్ కి సంబంధించినటువంటి దేవాలయం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ని మీరు బాగా ఉపయోగించుకోవాలి. ఒకసారి స్వామి వివేకానంద కాశీలో ఆయన ఇండియా అంతా బై వాక్ నడిచారు. నడిచినప్పుడు ఒకసారి ఏమైందంటే ఒక గ్రూప్ ఆఫ్ మంకీస్, కోతులు ఆయన్ని వెంబడిస్తుంటే ఆయన కొంచెం ముందు లోపల భయపడ్డారు. తర్వాత ఆయన కూడా కొంచెం భయపడుతూ ఇంకొంచెం పరిగెడుతున్న కొద్దీ అవి ఇంకా ఇంకా ఫాస్ట్ గా ఆయన వెనకాల పరిగెడుతుంది. ఇంకొంచెం దూరం పరిగెడితే ఇంకా వేగంగా ఆయన మీద రావడానికి ప్రయత్నిస్తాయి. సో అప్పుడు ఆయన ఒకసారి తలుచుకున్నారు, వాళ్ళ గురుగారు చెప్పిన మాట తలుచుకున్నారు. సో వెంటనే ఆయన స్ట్రాంగ్ గా నిలబడి కర్ర పట్టుకుని ఉంటారు. అఫ్ కోర్స్ హీస్ అ సేజ్. సో హీ స్టాండ్ బోల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మంకీస్. వెంటనే అవి కూడా అతన్ని అటాక్ చేయడం ఆపేసి అవి రాకుండా ఉండడం జరిగింది. అంటే మనం లైఫ్ లో కష్టాలు ఉన్నాయని పరిగెడుతుంటే కష్టాలు ఇంకా వెంబడిస్తూనే ఉంటాయి. మనం వాటికి గట్టిగా ఎదురుపడి నిలబడితే డెఫినెట్ గా కష్టాలన్నీ కూడా సైలెంట్ గా ఉంటాయి అనేది ఒక మెసేజ్ ఉంది ఆయన యొక్క లైఫ్ స్టైల్లో. సో బీ కరేజ్, బీ ఫియర్లెస్ అండ్ బీ సెల్ఫ్ కాన్ఫిడెంట్. ద సక్సెస్ ఇస్ యువర్స్ అనేది నమ్ముతూ ఈ కార్యక్రమానికి ఇంత బాగా సహకరించిన పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.